కడుపులో ఉన్నప్పుడు నీకేమవుతుందో అని భయపడి నీ మీద పిచ్చి ప్రేమతో కంపెనీనే వదులుకుందాం అనుకున్నావు. సోకాలు పెట్టి సింపతి నటించి పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నావు. డాక్యుమెంట్స్ల చాటున ఆస్తి కాగితాలు దాచి మా రాతలే మార్చేశావు కదరా. ఏమన్నావు? నీ మొగుడి కష్టానికి ఆస్తి మొత్తం ప్రతిఫలమా? నీ మొగుడిని తొక్కి మేమెదుగుతున్నామా? ఆస్తి కోసం గొడవ పడుతున్నావా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పు, ఇందులో ఒక్క మాటైనా నిజముందా? ఎన్ని నిందలు వేయడానికి నీకు నోరెలా వచ్చింది? అవునులే, నీకు నిందలు వేయడం కొత్త కాదు కదా. ఆస్తి నీ సొంతమైందని కదా డొనేషన్ కోసం వచ్చిన వాళ్ళని అవమానించావు. నాకే నీతులు చెప్పావు. ఉన్న కోడళ్లందరిలో నిన్నే ఎక్కువగా చూసుకున్నందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు. నీ మాటలతో మాయలతో నన్నే మార్చిన దానివి. నా కొడుకుని మార్చడం నీకో లెక్క. సంజయ్, నేను నిన్ను మార్చానా? చూసావా అత్తయ్య నన్ను ఎంత అపార్థం చేసుకుంటున్నారో. అమ్మా, నన్నెవరూ మార్చలేదు. నువ్వు అనవసరంగా మేఘనని బ్లేమ్ చేయొద్దు. బ్లేమ్ చేయడం కాదురా, మీ ఇద్దరిని ఇక్కడికిక్కడే నరికి పోగులు పెట్టాలన్నంత కోపం వస్తోంది. కన్న తల్లిని కదా, నువ్వు మోసం చేసినంత సులువుగా పోసిన ప్రాణం తీయలేను. నానా, అమ్మని కంట్రోల్ చేయండి. ఆవేశంలో ఏం మాట్లాడుతుందో తనకే తెలియటం లేదు. అమ్మ కంట్రోల్లో ఉంది కాబట్టే మాటలతో ఊరుకుంటుంది, లేదంటే అనంత పని చేసేది. ఈ ఇంట్లో ఇద్దరి భారం తగ్గేది. చిచి, ఆ పాపం మనకెందుకండి? డబ్బు కోసం అమ్మా నాన్నల నమ్మకాన్ని అమ్మకానికి పెట్టే మూర్ఖుడితో మనకి మాటలెందుకండి? రండి. చేసి లాక్కున్నది ఏది శాశ్వతం కాదు. ఈ ఆస్తే కాదు, మీరు కోరుకున్నవన్నీ ఖచ్చితంగా దక్కుతాయి. కళ్ల ముందు చీకటి కనిపిస్తుంటే భవిష్యత్తు గురించి భరోసా ఇస్తున్నావా హారిక? ఏది చీకటి కాదు, దేనికి అంతం ఉండదు. మీరొక వారియర్ అత్తయ్య, ఇలా ఓడిపోయినట్టు మాట్లాడకండి. పొద్దున్నుంచి తరుణ్కి కాల్ చేస్తుంటే కలవడం లేదు. ఆయన ఫోన్ చేసిన వెంటనే ఇక్కడికి రమ్మని చెప్తాను. కిరణ్కి కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను అత్తయ్య. వాళ్ళిద్దరిలో ఒక్కరొచ్చినా ఈ ప్రాబ్లం సెటిల్ చేస్తారు. నన్ను క్షమించు హారిక. అత్తయ్య, మేఘన అబార్షన్కి నీకు ఏ సంబంధం లేకపోయినా నిన్నెన్నో మాట్లాడినాను. మేఘన ఆడిన నాటకంలో కీలుబొమ్మనయ్యాను. నేను చేసిన తప్పుకి నన్ను క్షమించమ్మా. వద్దత్తయ్య, మీరు క్షమాపణలు చెప్పొద్దు. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు, నాకది చాలు. కంటి కంటిన పొరలు ఒక్కొక్కటిగా వీడుతున్నాయి. నిజానికి అబద్ధానికి మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మా, నానా, అమ్మా, నానా, అమ్మ. అమ్మా, నానా, రై
డైరెక్ట్ గా లోపలికి వచ్చారేంటి? ఇల్లు అనుకుంటున్నారా, షాపింగ్ మాల్ అనుకుంటున్నారా? నిన్నటి వరకు ఇల్లే అనుకున్నాను. నువ్వు చేసిన పని తెలిసి జైల్లా అనిపిస్తుంది. ఉషా, నువ్వు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళు. ఆ ఆస్తి వీడిదైనా అమ్మా నాన్నల మీద మనకి హక్కుంది. అలాగేనండి. ఆగు. సొంతం అనుకున్న వాళ్ళే నేను ఇంట్లో నుంచి పొమ్మన్నారు. అయినా సిగ్గు లేకుండా ఎందుకు వచ్చావురా? నేను ఇంటి బయట ఉన్నా అందరూ బాగుండాలని కోరుకున్నాను. కానీ నువ్వు ఇంట్లో ఉంటూ అమ్మా నాన్నల బాధకి కారణమయ్యావు. అందుకే వాళ్ళు నాకు సొంతం అయ్యారు. సొంతింట్లో వాళ్ళని నువ్వు పరాయి వాళ్ళని చేశావు. మా అందరికన్నా నిన్ను నీ భార్యని ఎక్కువగా చూసుకున్నందుకు కృతజ్ఞత చూపించాల్సింది పోయి మోసం ఎలా చేయాలనిపించింది నీకు? ప్రతి ఒక్కరూ మోసం మోసం అని నన్ను అంటారేంట్రా? మీరు చేసిందేంట్రా? నా తెలివిని టాలెంట్ని గుర్తించకుండా గొడ్డు చాకిరీ చేయించారు. కష్టం నాదైతే క్రెడిట్ మొత్తం మీరు తీసుకున్నారు. ఓపికతో భరించాను. అవకాశం వచ్చింది కాబట్టి అందిపుచ్చుకున్నాను. అందిపుచ్చుకోలేదు, మోసం చేసి లాక్కున్నావు. అమ్మ నమ్మకాన్ని వాడుకున్నావు. ఇది ఆట కాదు, పోరాటం. నన్ను నేను నిరూపించుకునే ప్రయత్నం. అది నీకు అర్థం కాదు. ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే నీ కష్టాన్ని నువ్వు నమ్ముకోవాలి. ఎవరి మీద ఆధారపడకుండా బతకాలనుందని అమ్మా నాన్నకి చెప్పుంటే వాళ్లే హెల్ప్ చేసేవాళ్ళు. అలా కాకుండా ఇవాళ నువ్వు వాళ్ళకి వెన్నుపోటు పొడిచావు. రే, నీలాంటి వాడిని అన్నయ్య అని చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది. ఛే! అంత అసహ్యపడేవాడివి నా ఇంటికి ఎందుకు వచ్చావు? అమ్మా నాన్నల కోసం. వాళ్ళు నాతోనే ఉంటారు. నువ్వు ముందు బయటికి పోరా. నేను వాళ్ళని చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. ఓదార్పు యాత్రకి ఇది టైం కాదు. మీరంతా చుట్టూ చేరి నన్ను ఇంకా విలన్ని చేయాలనేగా మీ ప్లాన్. ఇప్పుడు అదంతా అయ్యే పని కాదు గాని బయటికి పోరా. ఏంట్రా చెయ్యేస్తున్నావు? పోతావా బయటికి? గంటైనా నువ్వెంట్రా నన్ను గెంటేది? ఇన్ని అన్నం ఏం చేస్తావురా? సంజయ్, కొడతావా? యాదగా పోరా బయటికి. ఏం చేస్తావు? ఇన్ని అన్నం రా. అన్నయ్యవైతే ఏంటి, ఏమైతే ఏంటి? యాదగా పోరా బయటికి. పట్టుకుంటావా? ఏంట్రా మాట్లాడుతున్నావు? నీ సంగతి తేలుస్తాను. రైట్ అన్నయ్య అంట అన్నయ్య. అమ్మ నాన్నల్ని ఎవడన్నావా? చెప్పురా. ఏంట్రా చంపరా చూస్తా? నాన్నల కోసం వచ్చాను. ఈ రోజు చంపేస్తాను. రైట్. ఏంటి కిరణ్, సంజయ్ని చంపేస్తావా? వీడు చేసిన పనికి నరికేయాలి. చంపేస్తావా? ఏంట్రా నువ్వు నరికే? ఏం చేస్తావు? వదిలు సంజయ్. కిరణ్, ఏంట్రా ఇది? అమ్మ నాన్నలు అయిపోయారు, ఇప్పుడు తమ్ముడి మీద పక్కబెట్టావా? గొడవ మొదలు పెట్టిందే వాడు నాన్న. నన్ను రెచ్చగొట్టింది వీడు. ఎవడ్రా రెచ్చగొట్టింది? సంజయ్, ఆగండి. కాగితం మీద సంతకం పెట్టినంత మాత్రాన ఈ ఆస్తి వీడి సొంతం కాదు. ఇది మీ ఇల్లు. ఎవ్వరికి లాక్కునే హక్కు లేదు. చెప్పండి నాన్న. సంతకం పెట్టిన అమ్మా నాన్నే సైలెంట్ గా ఉన్నారు. నువ్వెవడ్రా మధ్యలో కాదు లేదు అనడానికి? నేనెవర్నా? ఏంట్రా? ఈ రోజు సంజయ్, సంగతి చెప్తా. సంజయ్, ఏంట్రా? ఆగండి. సంజయ్